హాయ్ అండి. రాగి సంగట్లోకి కాంబినేషన్‌గా చేసుకునే బెండకాయ పచ్చడి అయితే మీకు చూపిస్తున్నాను అండి. ముందుగా ఒక మూకుడు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని టమాటో, ఆనియన్స్ అయితే మగ్గపెట్టుకోవాలండి. ఆ తర్వాత ఇంకొక మూకుడులో కొద్దిగా ఆయిల్ వేసుకొని బెండకాయలు అలాగే పచ్చిమిర్చి కూడా మగ్గపెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక రైస్ కుక్కర్‌లో ఒక గ్లాసు బియ్యానికి 5 గ్లాసుల వాటర్ అయితే పోసుకొని 6 విజిల్స్ అయితే రానిచ్చుకోవాలండి. అన్నం ఉడికిన తర్వాత సరిపడా రాగి పిండి అయితే వేసుకొని ఒక 5 నిమిషాలు అయితే మగ్గపెట్టుకోవాలండి సన్నని మంట మీద. ఈ లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి అలాగే జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఉప్పు ఇవన్నీ వేసుకొని మెత్తగా వేసేసుకోవాలండి. ఆ తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసుకొని రివర్స్‌లో వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఇప్పుడైతే ఒక 5 నిమిషాల తర్వాత అయితే రాగి సంకటి కొద్దిగా మగ్గిపోతుందండి. ఇప్పుడు మళ్ళీ మూత తీసుకొని దాంట్లో మళ్ళీ కొద్దిగా సరిపడా వాటర్ పోసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే మగ్గపెట్టుకోవాలండి. వాటర్ పోసేసుకోవాలి, లేకపోతే రాగి సంకటి అయితే మరీ గట్టిగా వస్తుందన్నమాట. ఒక్క 5 నిమిషాల తర్వాత మూత తీస్తే రాగి సంకటి అయితే రెడీ అయిపోతుందండి. దీని కాంబినేషన్ బెండకాయ పచ్చడి, సాంబార్ వేసుకొని తింటే అద్దిరిపోయే రాగి సంకటి అయితే యమ్మ టేస్టీగా ఉంటుంది.